హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? కోడిగుడ్డు టమాటా కర్రీ చేస్తున్నాను. తాలింపు వేస్తాను. ఇప్పుడు టమాటాలు వేస్తాను. టమాటా ముక్కలండి. టమాటా వేస్తున్నది కొంచెం కలుపుకోవాలి. ఒక బాగా మెత్తగా ఉడికేలాగా చేసుకోవాలి. మెత్తగా ఉడికినాక కొంచెం లైట్గా వాటర్ పోసుకుందాం. టమాటా ముక్కలు సిమ్లో పెట్టి మగ్గించాలండి, లేదంటే కసకసలకి బొడ్లు అవి ఉడకవు. కొంచెం లైట్గా మగ్గాలండి. కొంచెం లైట్గా మగ్గితే బాగుంటుంది. కారం వచ్చి 1 స్పూన్ వేస్తానండి, సరిపోద్ది కొంచెం కూర. ఉప్పు ఉల్లిపాయల్లోనే వేస్తాను. టమాటా ముక్క అంతా మెత్తగా మగ్గిపోయింది కదా, కొంచెం వాటర్ పోసుకుందాం. కళ్ళాపళ్ళ ఉడుకుతుంది కదండి, ఇప్పుడు గుడ్లు వేసుకుందాం. ఇంకో గుడ్డు వేద్దామండి. మనకి త్వరగా అయిపోవాలంటే, మా అబ్బాయి ఆఫీస్కి వెళ్తాడు, త్వరగా అయిపోవాలంటే త్వరగా చేసేస్తాను అనమాట. ఇలాంటి త్వరగా ఇలా అయితే తొందరగా అయిపోతాయి కదా. టమాటా కోడిగుడ్డు కొట్టి వాళ్ళు త్వరగా అయిపోయే కూరలు కదా. 1 నిమిషం పాటు మూత పెడదాం. తిరిగేద్దాం, కోడిగుడ్డు తిరిగేద్దాం. ఇంకొంచెం ఉడకాలండి, గుడ్డు సరిగా ఉడకలేదు. హైలో పెడితే గబగబా ఉడికిపోతుంది. అయిపోవచ్చిందండి కూర. ఇంకొక నిమిషం అయితే కొంచెం ఈ వాటర్ అంతా ఎగిరిపోవాలంట. వాటర్ ఉండకూడదు. వాటర్ ఉంటే అంత టేస్ట్ ఉండదు, గుజ్జు రావాలి. వాటర్ లేకుండా కొంచెం గుజ్జు రావాలి. అయిపోవచ్చింది. ప్లీజ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ కొత్తగా పెట్టానండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి.